సాధారణంగా భోజనం చేసేటప్పుడు అనుకోకుండా తుమ్ములు వస్తూ ఉంటాయి. కానీ అలా తుమ్ములు రావటం ఒక దోషమని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా అన్నం తినేటప్పుడు తుమ్ము వస్తే కొన్ని నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని వివరిస్తున్నారు. పేరు ప్రతిష్టలకు హాని కలుగుతుందని, అలాగే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు. అన్నం తినేటప్పుడు తుమ్ము వచ్చిందంటే ఇన్ని దోషాలు ఏర్పడతాయా? కానీ ఈ దోషాలన్నిటి నుండి బయటపడాలంటే ఈ చిన్న పనిని చేయమని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇలా భోజనం చేస్తున్నప్పుడు తుమ్ములు వస్తే చిటికిన వేలును నీటిలో పెట్టమని పెద్దలు చెప్పారు. కానీ దానికి బదులుగా ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే ఆ దోషం తొలగటమే కాదు, మీకు అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. భోజనం చేసేటప్పుడు తుమ్ము వస్తే పక్కన మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో నీళ్లను మీ తలపై చల్లమని చెప్పండి. ఒకవేళ ఎవ్వరూ లేకపోతే మీరే నీటిని చల్లుకోండి. ఇలా చల్లుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని, మీరు పుట్టిన ఊరిని, భగవంతుణ్ణి తలుచుకొని మీకు ఎటువంటి దోషం రాకుండా ఉండాలని సంకల్పం చేసుకోండి. ఇలా చేయటం వలన తుమ్ముతో వచ్చే దోషం తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు. అన్నం తినే సమయంలో తుమ్ములు వచ్చినప్పుడు ఈ చిన్న పని చేయలేదంటే మీరే నష్టపోతారు. పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే ఆయుష్ తగ్గిపోతుంది. మరి ఇన్ని సమస్యలను ఎదుర్కోవటం కన్నా ఆ చిన్న పరిహారాన్ని పాటించటం మంచిది. కనుక నిర్లక్ష్యం చేయకుండా అన్నం తినేటప్పుడు తుమ్ములు వస్తే ఈ పరిష్కారాన్ని పాటించి చెడు ఫలితాలను పొందకుండా ఉండండి. అలాగే ఇలా నీటిని చల్లుకోవటం వలన దోషం తొలగిపోవటమే కాకుండా మీకు భవిష్యత్తులో మంచి ధనప్రాప్తి కలుగుతుంది. కనుక ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు తుమ్ము వస్తే ఈ చిన్న నియమాన్ని పాటించి ఎటువంటి సమస్యలు రాకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.